హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ 2 అండి క్వాంట్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో మనం రీజనింగ్ సొల్యూషన్ చూద్దామండి. రైట్, ఈ ఎగ్జామ్స్ కనుక మీరు ఆన్లైన్లో రాయాలనుకుంటే మీకు 40 మార్క్స్ టెస్ట్స్ అండి. 999 రూపీస్కే మీరు పర్చేజ్ చేయొచ్చు. దానికోసం మీరు ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్తో పాటు మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో రాయాలనుకుంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఇక్కడ కింద 2 నెంబర్లకు కనుక కాల్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఇది మనకి క్లాస్ ప్లస్ నుండి వచ్చిన అవార్డు అండి. బెస్ట్ ఎడ్యుకేషన్ అవార్డు వచ్చింది మనకు ఆన్లైన్లో. రైట్, క్వశ్చన్ నెంబర్ 21. 20 క్వశ్చన్స్ వరకు మీకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయండి. క్వశ్చన్ నెంబర్ 21. 2 varieties of rice A and B costing 210 and 280 per kg respectively are mixed in the ratio 3:4. The mixed variety is sold at rupees 260 per kg. What is the profit percentage? 2 రకాల బియ్యం A మరియు B యొక్క ధరలు కిలోకు 210 మరియు 280. అవి వరుసగా 3:4 నిష్పత్తిలో కలపబడ్డాయి. ఆ మిశ్రమం రకాన్ని కిలో 260 రూపాయలకు అమ్మారు. లాభ శాతం ఎంత? మీరు బేసిక్ మెథడ్లో చేయాలనుకుంటే ఒకటేమో 210 kgs ఉందండి, ఇంకోటేమో 280 రూపీస్ పర్ కేజీ ఉంది, అంతేనా? ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేసినారండి? 3:4 రేషియోనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 3 kgs తీసుకున్నారనుకోండి, దీన్ని 4 kgs తీసుకోవాలి, అంతేనా? టోటల్ ఎంత కాస్ట్ అయిందండి? 3 kgs ఏమో 210 రకము, 4 kgs ఏమో 280 రకము. టోటల్ ఎంత అయింది? ఇంత ఖర్చు అయిందా? సో ఇప్పుడు దీన్ని బై 7 చేసినారనుకోండి, మీకు దీన్ని బై 7 చేస్తే ఏమొస్తుంది? మీకు యావరేజ్ కాస్ట్ వస్తుంది. చూడండి, 7:30 వస్తుంది. ఈ 7 ఇక్కడ 40లో క్యాన్సిల్ చేస్తుంది, 90 అవుతుంది. 4 × 40 అంటే 160 అవుతుంది. 160కి 90 యాడ్ చేస్తే యావరేజ్ ప్రైస్ ఎంత వచ్చింది? 250 రూపీస్ పర్ కేజీ. ఇప్పుడు మీరు ఎంత అమ్ముతున్నారండి దీన్ని? 250 మీకు యావరేజ్ అవుతుంది, మీరు అమ్ముతున్నది 260. ఎంత లాభం వచ్చింది మీకు? 10 రూపాయల లాభం వచ్చింది. 10 లాభం 250 పైన పర్సంటేజ్ కావాలంటే 100. 50 2 టైమ్స్, 50 5 టైమ్స్. 10 × 2 20/5 అంటే మీకు 4% ప్రాఫిట్ అండి. ఆప్షన్ డి. ఒకటి ఇలా చేయొచ్చండి. ఇది మీకు మెథడ్ 1. ఇది మీకు క్యాలిక్యులేషన్ ఈజీ ఉంది కాబట్టి మీకు ఈ మెథడ్లో అయిపోయిందండి. బట్ మీకు బెస్ట్ మెథడ్ ఏంటంటే ఈ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఈ 3 పార్ట్స్ని, ఈ 3 kgs యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది? 210 ఉందా? 4 kgsకి యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది? 280 ఉందా? 7కి యావరేజ్ ప్రైస్ ఎంత? మీరు ఇదంతా రాసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మైండ్లో 210 ఉంది, 280 ఉందా? ఇప్పుడు యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కదండి. దీనిది కూడా 210 ఉంటే మీకు యావరేజ్ 210 అయ్యేది. ఈ 3 kgsకి 210 ఉంది, 4 kgsకి 210 ఉంటే మీ యావరేజ్ 210 అయ్యేది. కానీ ఈ 4 kgs దగ్గర ఎంత ఎక్కువ ఉందండి? 70 ఎక్కువ ఉంది. 70 × 4 ఎక్కువ ఉంది. ఈ 70 × 4ని మీరు 7 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 7 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 210 + 10 × 4 40 అంటే ఎంత? 250. ఇలా చేయడం మీరు అలవాటు చేసుకోవాలంటండి. మీ యావరేజ్ ప్రైస్ అనేది మీకు బేసిక్ మెథడ్లో చేస్తే 250 వచ్చిందా? ఇలా కాకుండా మీరు 210 + 280 చూస్తున్నప్పుడు ఇది ఎంత ఎక్కువ ఉంది? 70 ఎక్కువ ఉంది. 70 4 పైన ఎక్కువ ఉంది కాబట్టి 70 × 4 అవుతుంది. ఎంత? 280 అవుతుంది. 280ని మీరు 7కి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? మళ్ళీ మీకు 10 వస్తుంది, అంతేనా? 40 వస్తుంది. సారీ, 280/70 చేస్తే మీకు 40 వస్తుంది. సో 210కి 40 యాడ్ చేస్తే ఎంత? 250. ఇవి మీకు మైండ్లో అయిపోవాలండి. క్వశ్చన్ నెంబర్ 22. దివ్యాంగన స్పెండ్ 45,760 on interior decoration for her home, rupees 27,896 on buying refrigerator, and the remaining 28% of the total amount she had as cash with her. What was the total amount? దివ్య 45,760లను ఇంటి అలంకరణ కోసం, 27,896లను రిఫ్రిజిరేటర్ కోసం ఖర్చు చేయగా మిగిలిన 28% మొత్తాన్ని నగదు రూపంలో తన వద్దనే ఉంచుకున్నది. అయితే మొత్తం నగదు ఎంత? చూడండి, ఆమె 45,760 ఇంటి డెకరేషన్ కోసం, 27,896 రిఫ్రిజిరేటర్ కోసం ఖర్చు చేసింది. మొత్తం ఖర్చు చేసింది ఇదే కదా. సో 6 9 6 15 1 క్యారీ 8 8 16 1 క్యారీ 8 + 5 13 1 క్యారీ 6 7. ఇంత ఆమె మొత్తం ఖర్చు చేసింది కదండి. మిగిలింది ఎంత? 28% మిగిలింది.
ఇవన్నీ ఖర్చులు పోను 25% మొత్తాన్ని నగదు రూపంలో తన వద్దనే ఉంచుకుంది. 28% మిగిలిందంటే ఆమె ఖర్చు చేసింది ఎంత అండి? 72% ఖర్చు చేసినట్టు కదా. సో 72% వాల్యూ ఇంత అయితే మొత్తం 100% వాల్యూ ఎంత అని మీ క్వశ్చన్లో అడిగింది. రైట్. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఆప్షన్ డి అయితే మీ ఆన్సర్ కాదండి, ఎందుకంటే మీరు సాల్వ్ చేయగలుగుతారు, కెనాట్ బి డిటర్మెంట్ కాదు కదా. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారు? 73656 ఇంటూ 100/72 ఈ వాల్యూ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే పాసిబిలిటీస్ ఏమున్నాయి చెప్పండి నాకు ఒకసారి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ రావడానికి ఆప్షన్స్ ఏమున్నాయి? ఇక్కడ 2 zeros ఉన్నాయండి మీకు డెడ్ ఎండ్లో. ఈ 2 zeros ఇక్కడ నీ డినామినేటర్ క్యాన్సిల్ చేస్తుందా? చేయదు కదా. డినామినేటర్ క్యాన్సిల్ చేయట్లేదు అంటే మీకు ఒకవేళ ఈ 72 అనేది కనుక ఈ నెంబర్ని మీకు పర్ఫెక్ట్గా డివైడ్ చేసింది అనుకోండి, ఇక్కడున్న 2 zeros మీకు ఆన్సర్లో 2 zeros రావాలి. ఎందుకంటే ఈ 72 దీన్ని డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చిన నంబర్ ఇంటూ 100 చేస్తే మీకు 2 zeros రావాలి. లేదా 72 అనేది కనుక ఈ నెంబర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేయకుండా పాయింట్ల రూపంలో డివైడ్ చేసింది అనుకోండి, ఇక్కడున్న ఒక డెసిమల్ పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్ ఇంటూ ఇక్కడున్న ఒక 0 క్యాన్సిల్ అయిపోయి మీకు ఒకటే 0 మిగులుతుంది. అయితే మీకు 2 zeros రావచ్చు, లేదా 1 0 వచ్చే ఆప్షన్ కూడా ఉంది మీ లాస్ట్ ఆన్సర్లో. కానీ ఈ 9 into 7 కనుక ఈ 72ని 9 into 8 రావచ్చు అండి. మీరు అబ్జర్వ్ చేస్తే నాకు చూడగానే 656 అనేది 8 మల్టిపుల్ అని అర్థమవుతుందండి. 8 ఇందులో 64, ఒకటి క్యారీ వస్తుంది, 8 16. ఈ నెంబర్ మీకు 8 మల్టిపుల్ అండి. చూడండి 6 3 9, 6 5 11 + 7 18. ఈ నెంబర్ మీకు 9 మల్టిపుల్ కూడా. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే ఈ నెంబర్ ఖచ్చితంగా 72తో డివైడ్ అవుతుందండి. ఈ నెంబర్ ఖచ్చితంగా 72తో డివైడ్ అవుతుంది. డివైడ్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ ఇంటూ 100 చేస్తే మీకు లాస్ట్ 2 zeros రావాలి. సో మీకు 2 zeros ఎక్కడ ఉన్నాయండి? ఆప్షన్ బిలో ఉంది. మీరు కావాలంటే చేసి చూస్తే కూడా మీకు ఇదే వస్తుందండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 23. A pack of chocolates is divided between 3 friends, Amar, Akbar and Anthony, in the ratio 3:4:5 respectively. If Akbar gets 50 chocolates more than Amar, then how much does Anthony get? అమ్మర్, అక్బర్ మరియు ఆంథోనీ అనే ముగ్గురు స్నేహితుల మధ్య వరుసగా 3:4:5 నిష్పత్తిలో కొన్ని చాక్లెట్లు పంచబడ్డాయి. అమ్మర్ కంటే అక్బర్కు 50 చాక్లెట్లు ఎక్కువ వస్తే ఆంథోనీకి ఎన్ని వస్తాయి? ఎవరు ఉన్నది? అమ్మర్, అక్బర్, ఆంథోనీ, వీళ్ళే కదండి ఉన్నది. రైట్. వీళ్ళకి ఏ రేషియోలో పంచినారంట? 3:4:5 రేషియోలో పంచినారంట. ఇఫ్ అక్బర్ గెట్స్ 50 చాక్లెట్స్ మోర్ దెన్ అమ్మర్, అక్బర్కి అమ్మర్ కన్నా 50 చాక్లెట్స్ ఎక్కువ వచ్చినాయంట. ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత అండి? అంటే 1 part వాల్యూవే మీకు 50 అయితే హౌ మచ్ డస్ ఆంథోనీ గెట్? 5 parts వాల్యూ ఎంత? 5 into 50 అంటే ఎంత అండి? 250. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. The simple interest on sum deposited at 8% per annum for the 8 years is ₹16,000. What will be the compound interest on the same sum at 1/4 of the above rate of interest for 2 years? సంవత్సరానికి 8% వడ్డీ ప్రకారం జమ చేసిన మొత్తానికి 8 సంవత్సరాలకు సాధారణ వడ్డీ 16,000. 2 సంవత్సరాలకు పై వడ్డీ రేటులో 4వ వంతు వద్ద అదే మొత్తానికి చక్రవడ్డీ ఎంత? ఇక్కడ చూడండి, మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 8% ఉంది 8 yearsకి. ప్రతి సంవత్సరం 8% అంటే మీకు మొత్తం ఎంత పర్సెంట్ వస్తుందండి? 64% ఇంట్రెస్ట్ వస్తుందా? అలా మీకు ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అన్నారు? 16,000. 64% వాల్యూవే మీకు 16,000 అన్నారండి క్వశ్చన్లో. అయితే ఒకవేళ ఆ డబ్బుని కనుక మీరు 2 సంవత్సరాలకి పై వడ్డీ రేటులో 4వ వంతుకి, అంటే దీంట్లో 8%లో 4వ వంతుకి అంటే ఎంత అండి? 8/4 చేస్తే 2%గా, అంటే ఇంతకుముందు ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని మీరు 2 సంవత్సరాలకి కనుక 2% ఇంట్రెస్ట్కి ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుందని క్వశ్చన్ అండి. ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏముంటుందండి? x + y + x5/100 కదా. సో 2% అంటే 2 + 2 + 2 × 2 అంటే 4/100. సింపుల్గా ఇది మీకు 4.04 అని అర్థమవుతుందా? సో ఇప్పుడు 4.04% వాల్యూ ఎంత అని అడిగినారండి క్వశ్చన్లో. సరే, ఇవి మీకు మెంటల్గా క్యాలిక్యులేట్ అయిపోవాలండి. 8 × 8 64% వాల్యూ ఏమో ఇదైతే 2 yearsకి దీంట్లో 4th part అంటే 2% తోటి 2 yearsకి వచ్చే ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు 4.04 అవుతుంది. దీని వాల్యూ ఎంత అని
చూడండి 64 అనేది 16 కావాలంటే ఏం కావాలండి? 64 అనేది 16 కావాలంటే మీకు బై ఎంత కావాలండి? బై 4 అవ్వాలి. ఇంటూ 3 zeros రావాలా? సో 4.04కి బై 4 చేసి ఇంటూ 3 zeros చేసి సరిపోతుందా? చూడండి ఇది ఎంత అవుతుంది? 1.01 ఇంటూ 1000 అంటే 1010 మీకు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. Question number 25. An amount is deposited at 8% compound interest. If the first year interest is 72, find the interest amount for the second year. కొంత మొత్తం సంవత్సరానికి 8% చక్రవడ్డీ వద్ద జమ చేయబడింది. మొదటి సంవత్సరం వడ్డీ 72 అయినట్లయితే రెండవ సంవత్సరానికి వడ్డీ మొత్తం ఎంతో కనుక్కోండు. ఇక్కడ చూడండి ఇది మీకు ఫర్ అని రావాలండి. ఫర్ ద సెకండ్ ఇయర్. మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కదండి. ఫస్ట్ ఇయర్లో 72 వడ్డీ వచ్చింది అనుకోండి, సెకండ్ ఇయర్లో కూడా 72 వడ్డీ వస్తుంది కదండి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏం జరుగుతుందండి? ఈ 72 మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి 8% వాల్యూ వస్తుంది. దీనిపైన 8% వాల్యూ. దీంట్లో 8% వాల్యూ చెప్పండి నాకు. 1% అంటే ఎంత? 0.72 ఇంటూ 8 అంటే 8 2 16, 756 ప్లస్ 1 57 అంటే 5.76 అవుతుంది. 72కి ఇది ఎంత యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 77.76 ఆప్షన్ సి. Question number 26. If P is to Q is to R is 1/3 is to 2/3 is to 1/4 and Q equal to 56, then P minus R. ఈజీ క్వశ్చన్ కదండి మీకు. P is to Q is to R ఎలా ఉంది మీకు? 1/3 is to 2/3 is to 1/4. మీరు అన్నింటినీ కనుక 3 3 4కి వెళ్ళేసేమంతా 12తో మల్టిప్లై చేసినారనుకోండి అన్నింటిని. ఇక్కడ ఇంటూ 12, దీన్ని కూడా ఇంటూ 12, దీన్ని కూడా ఇంటూ 12 చేస్తే 3 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 4 టైమ్స్ అవుతుంది క్యాన్సిల్. 4 ఇంటూ 2 మీకు 8 అవుతుంది. 4 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంతేనండి. క్యూ వాల్యూ ఎంత అన్నారు మీకు? 56. అంటే 8 వాల్యూ కనుక మీకు 56 అయితే క్యూ ఇదే కదండి 56. P మైనస్ ఆర్ వాల్యూ అంటే 1 వాల్యూ ఎంత? 8 7 టైమ్స్ అయింది కాబట్టి 1 కూడా 7 టైమ్స్ అయితే 7 ఆన్సర్ ఆప్షన్ డి. Question number 27. A man buys a refrigerator at 22,000 and pays an additional ₹1,000 for the transport and ₹2,000 for installation. What should be the selling price to get a profit of 15% on the whole transaction? ఒక వ్యక్తి రిఫ్రిజిరేటర్ను 22,000కి కొని అదనంగా 1000 రవాణాకు ఇన్స్టాల్ చేసేందుకు 2,000 ఖర్చు చేశాడు. మొత్తం లావాదేవీలో 15% లాభం పొందడానికి అమ్మకపు ధర ఎంత ఉండాలి? సార్ టోటల్ కాస్ట్ ప్రైస్ చెప్పండి నాకు. 22 + 2 24, 24 + 1 25,000 కదండి. మీకు అయిన ఖర్చు ఇంత 25,000. 15% ప్రాఫిట్ రావాలి. 10% అంటే ఎంత? 2,500. 5% అంటే 1,250 అంటే 3,550 అయినా 15% వాల్యూ అంటే చూడండి ఎంత అవుతుందో. 28,750కి అమ్మితే మీకు 15% ప్రాఫిట్ వస్తుంది. మీకు అన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయండి దాదాపుగా. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 14377 అండ్ 121. ఇది చూస్తున్నప్పుడు నాకు ఆన్సర్స్ ఇవి 2 కాదని అర్థమైందండి. ఎందుకంటే ఇవేమో మీకు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఆడ్ నెంబర్స్కి ఎప్పుడు కూడా ఫ్యాక్టర్ ఈవెన్ నెంబర్ కాదు. మీరు ఫస్ట్ పాయింట్ ఇటువంటి కొన్ని మినిమం బేసిక్ పాయింట్స్ మీరు ఐడెంటిఫై చేయాలండి. ఇవన్నీ మీకు ఆడ్ నెంబర్స్, ఇవి మీకు ఈవెన్ నెంబర్స్ ఇవి కావు. చూడండి 11 దీన్ని 13 టైమ్స్ డివైడ్ చేస్తుంది, 11 7 టైమ్స్ డివైడ్ చేస్తుంది, 11 టైమ్స్. సో ఈ రెండిట్లో మీకు హైయెస్ట్ నెంబర్ ఇదే ఉంది కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇదే అవుతుంది. మీరు మళ్ళీ కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. ఆప్షన్స్ హెల్ప్ తీసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది మీకు. Question number 29. The simple interest at R% per annum on certain principal P is the P. ఇక్కడ చూడండి is the 9/16 ఆఫ్ P అండి. ఇక్కడ తెలుగులో కరెక్ట్ పడింది. సంవత్సరానికి 6% వద్ద బారు వడ్డీ ఒక నిర్దిష్ట అసలు P యొక్క 9/16 వంతు ఉంటుంది. R అనేది సంవత్సరాల సంఖ్య, Nకు సమానంగా ఉంటే N విలువను కనుక్కొనండి. ఇక్కడ చూడండి మీకు ఏం చెప్పినారంటే ఒక ప్రిన్సిపల్ P పైన 6% ఇంట్రెస్ట్ దగ్గర వచ్చిన ఇంట్రెస్ట్ వాల్యూ అనేది 9/16 ఆఫ్ P అవుతుందంట. అంటే ఒక ప్రిన్సిపల్ పైన వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అన్నారండి? 9/16 ఆఫ్ P అన్నారు. మరి ప్రిన్సిపల్ పైన రేట్ పర్సెంట్ ఎంత అన్నారు మీకు? R అన్నారు. సో R/100. R% అంటే ఇంటూ R/100. టైం పీరియడ్ అనేది R అనే సంవత్సరాల సంఖ్యకి ఈక్వల్ అన్నారు కదా.
సంవత్సరాల సంఖ్య ఆర్కి ఈక్వల్ అంటారు కాబట్టి ఇది కూడా ఇంటూ ఆర్ అవుతుంది. చూడండి, పీ క్యాన్సల్ అవుతుంది. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 900/16 అవుతుంది. ఆర్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 30/4. 30/4 అంటే మీకు 7.5 కదా. మీకు ఆర్ అన్నా ఎన్ అన్నా సేమ్ కాబట్టి ఎన్ విలువ ఎంత అవుతుంది? మీకు సి అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 30. A train leaves Calcutta at 7:30 a.m. and travels 40 km an hour. Another train leaves Calcutta at noon and travels 64 km an hour. When and where will the second train overtake the first? ఒక రైలు 40 కిలోమీటర్ల వేగంతో ఉదయం 7:30కి కలకత్తా నుండి బయలుదేరింది. మరో రైలు 64 కిలోమీటర్ల ప్రతి గంట వేగంతో మధ్యాహ్నం 12 గంటలకి కలకత్తా నుండి బయలుదేరింది. అయితే రెండో రైలు మొదటి రైలు కలకత్తా నుండి ఎంత దూరంలో ఏ సమయానికి కలుసుకుంటుంది? రైట్, మీకు ఒక ట్రైన్ ఉందండి, అది కలకత్తా నుండి ఎన్నింటికి బయలుదేరిందండి? 7:30కి బయలుదేరిందా? ఇంకో ట్రైన్ ఎన్నింటికి బయలుదేరింది? 12కి బయలుదేరిందా? సో 7:30కి 12కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుందండి? 4:30 గంటలు కదా. 4:30 గంటలు. 4:30 గంటల్లో ఇది ఎంత ట్రావెల్ చేస్తుంది చెప్పండి? గంటకి 40 కిలోమీటర్లు అంటే 12 గంటల టైంకి ఇది ఎంత ట్రావెల్ చేస్తుంది? 4 గంటలంటే 4 × 40 160 కిలోమీటర్లు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో 20 కిలోమీటర్స్ కదా. గంటకి 40 అంటే హాఫ్ అన్ అవర్కి 20 కదా. సో 12 అయ్యేసరికి 180 కిలోమీటర్స్ ఉంటుందండి. అంటే ఫస్ట్ ట్రైన్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత మీకు? 40 km/h. ఇది 12 noonకి ఫస్ట్ ఇక్కడ ఉంటుందండి. 12 PM-కి 12 PM-కి నెక్స్ట్ సెకండ్ వచ్చే ట్రైన్ ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్ దగ్గర ఉంటుంది. ఇది కలకత్తా అనుకుంటే మీరు. దీని స్పీడ్ ఎంత? 64 km/h. అయితే రెండో రైలు మొదటి రైలుని కలకత్తా నుండి ఎంత దూరంలో ఏ సమయానికి కలుసుకుంటుంది? ఇప్పుడు ఈ ట్రైన్ ఎప్పుడు మీట్ అవుతుందంటే, మనకు టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదండి. డిస్టెన్స్ బై స్పీడ్ మీకు రిలేటివ్ స్పీడ్ ఈ కాన్సెప్ట్ అయితే మీకు ఈజీగా తెలుసు కదా. డిస్టెన్స్ ఎంత ఉంది? ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కవర్ అవ్వాల్సింది 180 కిలోమీటర్లు. రిలేటివ్ స్పీడ్ ఎంత అండి? ఇది 64 ఉంటే ఇది 40 ఉంది. 64 - 40 ఎంత? 24. చూడండి, 6 × 4 24, 6 30. సో ఇది 7.5 అవర్స్ కదా. 7:30 గంటల తర్వాత కలుసుకుంటుందండి. 12కి 7.5 అవర్స్ అంటే 7:30 గంటలు కదా. ఇది 2:30 ఉంది, 6:30 ఉంది. ఇది మీ ఆన్సర్స్ కావు. అయితే ఇది కావాలి, ఇది కావాలి. ఓకే, 7:30 గంటల్లో ఈ ట్రైన్ ఇక్కడ నుండి ఎంతవరకు ట్రావెల్ చేస్తుంది చెప్పండి? దీని స్పీడ్ ఏమో 64 కిలోమీటర్లు ఉంది. 7:30 గంటలు అంటే 15/2 కదా. సో 32. 32 × 15 ఎంత అండి? 480. సో 480. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. అంటే కలకత్తా నుండి ఎంత దూరంలో ఈ ట్రైన్ రెండవ ట్రైన్ మొదటి ట్రైన్ని కలుసుకుంటుందంటే, మొదటి ట్రైను 12 గంటల తర్వాత 7:30 గంటలకి రెండో ట్రైన్ని కలుసుకుంటుంది కాబట్టి ఇది 7:30 గంటలు ఎంత ట్రావెల్ చేస్తుందంటే 480 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది కాబట్టి కలకత్తా నుండి అంత దూరంలో కలుసుకుంటుంది అని ఆన్సర్ అండి మనకి. రైట్. క్వశ్చన్ నెంబర్ 31. ది బ్యాటింగ్ యావరేజ్ ఫర్ 40 innings of a cricket player is 50 runs. His highest score exceeds his lowest score by 172 runs. If these two innings are excluded, the average of the remaining 38 innings is 48. What would be his highest score? ఒక క్రికెటర్ యొక్క 40 innings బ్యాటింగ్ సరాసరి పరుగులు 50. అతని అత్యధిక స్కోరు అత్యల్ప స్కోరు కంటే 172 ఎక్కువ. ఒకవేళ ఈ రెండు స్కోర్లు ఈ రెండు ఇన్నింగ్స్లను తీసివేస్తే మిగిలిన 38 ఇన్నింగ్స్ సరాసరి 48 పరుగులు. అయితే అతని అత్యధిక స్కోర్ ఎంత అయి ఉండవచ్చును? ఇది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈసారి అంటే మీకు ఎగ్జామ్లలో ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే మీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ లో ఎస్ఎస్సిలో అడిగిన మోడల్స్ ఎక్కువ రిపీట్ అయినాయండి. అంటే ఎస్ఎస్సిలో ఏ క్వశ్చన్స్ వస్తాయో యాస్టీస్ క్వశ్చన్స్ని మీ దాంట్లో అడగడం జరిగింది చాలా వరకు. సో ఎస్ఎస్సిలో ఇది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ కాబట్టి సో ఇటువంటి క్వశ్చన్స్ మీకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. క్వశ్చన్ అర్థం చేసుకుంటుండండి. 40 ఇన్నింగ్స్లకి ఒక క్రికెటర్కి యావరేజ్ 40 ఇన్నింగ్స్లు ఆడిన తర్వాత అతని యావరేజ్ స్కోర్ 50 రన్లు ఉందంట. ఇప్పుడు ఈ 40 ఇన్నింగ్స్లలో ఒక ఇన్నింగ్స్ హైయెస్ట్ స్కోర్ ఉంటుంది, ఒక ఇన్నింగ్స్ లీస్ట్ స్కోర్ ఉంటుంది కదండి. మీరు క్రికెట్ ఫాలో అవుతారు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది క్వశ్చన్. 40 ఇన్నింగ్స్లలో 50 స్కోర్ ఉంది, 50 యావరేజ్ స్కోర్ ఉంది. దేంట్లో ఒక దాంట్లో హైయెస్ట్ స్కోర్ ఉంటుంది, ఏదో ఒక ఇన్నింగ్స్లో లోయెస్ట్ స్కోర్ ఉంటుంది. ఈ హైయెస్ట్ స్కోర్ మైనస్ లోయెస్ట్ స్కోర్ ఎంత అంట? 172 అంట.
అతని అత్యధిక స్కోరు అత్యల్ప స్కోర్ కంటే 172 ఎక్కువ. సో హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ ఎంత 172. ఇప్పుడు ఈ 2 ఇన్నింగ్స్లను కనుక తీసేసినారనుకోండి 40 నుండి, మిగిలిన ఇన్నింగ్స్లు ఎంత అండి 38. ఈ 38 ఇన్నింగ్స్లకి యావరేజ్ 48 అవుతుందంట. అయితే హైయెస్ట్ వాల్యూ ఎంత కనుక్కోమని హైయెస్ట్ స్కోర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చండి. ఒకటి, 40 ఇన్నింగ్స్ల యొక్క స్కోరు 50 ఉంది యావరేజ్ స్కోరు, దీంట్లో నుండి 2 ఇన్నింగ్స్లను తీసివేస్తే మిగిలిన 35 ఇన్నింగ్స్ల యొక్క యావరేజ్ ఎంత వచ్చిందండి 48 వచ్చిందా. ఒకటి ఈ రకంగా ఇలా అర్థం చేసుకోవచ్చు, 2 ఇలా అర్థం చేసుకోవచ్చు. 38 ఇన్నింగ్స్లకి యావరేజ్ స్కోర్ ఏమో 48 ఉంది, ఈ 2 ఇన్నింగ్స్లు యాడ్ అవ్వడం వలన 40 ఇన్నింగ్స్లకి యావరేజ్ 50 అయింది. ఈ క్వశ్చన్ని మీరు 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చండి. ఈ స్టేట్మెంట్ని మీ దగ్గర 40 ఇన్నింగ్స్లు ఉన్నాయి, యావరేజ్ స్కోర్ 50 ఉంది, దాంట్లో నుండి కనుక మీరు 2 ఇన్నింగ్స్ తీసేస్తే మిగిలిన 38 ఇన్నింగ్స్కి 48 యావరేజ్ అయింది అనుకోవచ్చు. లేదా మీ దగ్గర 38 ఇన్నింగ్స్కి యావరేజ్ 48 ఉంది, దీనికి ఒక 2 ఇన్నింగ్స్ని యాడ్ చేస్తే 40 ఇన్నింగ్స్కి యావరేజ్ 50 అయింది. రెండిట్లో ఏదైనా అర్థం చేసుకోవచ్చు. మరి నేను ఇలా చెప్తా చూడండి. 38 ఇన్నింగ్స్కి యావరేజ్ ఎంత ఉందండి 48 ఉందా. ఇప్పుడు ఈ 2 ఇన్నింగ్స్లో ఎవరండి హైయెస్ట్ లోయెస్ట్ కలిపి కదా, హైయెస్ట్ లోయెస్ట్ కదా, హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్. ఈ 2 ఇన్నింగ్స్ కూడా యావరేజ్ కనుక 48 ఉందనుకోండి, అంటే ఇద్దరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 48 ఉంటే 2 × 48 ఉండొచ్చు కదా. ఈ 38 మంది దగ్గర 48 రూపాయలు ఉన్నాయండి. ఈ ఇద్దరి దగ్గర కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర 48, అంటే ఇద్దరి దగ్గర కలిపి H+L ఇద్దరి దగ్గర టోటల్ 96 కనుక ఉంటే యావరేజ్ 48 అయ్యేది కదా, యావరేజ్ 48 అయ్యేది. కానీ యావరేజ్ 50 ఎందుకు అయిందండి, ఈ ఇద్దరి దగ్గర మొత్తం 40 మందికి, ఈ ఇద్దరికి ప్లస్ ఈ 38కి, అంటే 40 మందికి ఒక్కొక్కళ్ళకి 2 ఇచ్చేంత ఉంది, ఎక్కువ ఉందండి. అంటే ఇద్దరి దగ్గర 40 మందికి 2 ఇచ్చేంత ఎక్కువ ఉంది. సో H+L వాల్యూ ఎంత అవుతుందండి, ఇది 80 అవుతుంది, 96. 80 + 96 అంటే ఇక్కడ 80 + 96 అంటే 176 అవుతుంది, అంతేనా, 176. ఓకే చూడండి, H+L వాల్యూ వచ్చింది మీకు, H-L వాల్యూ తెలుసు. H-L అంటే ఎంత 172, H+L వాల్యూ ఎంత మీకు 176. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తారనుకోండి, మీరు డైరెక్ట్గా అసలు చూడండి H వాల్యూ ఎలా చేయాలో. మీరు ఈ రెండింటిని 2H రాసుకొని ఈ రెండింటిని కూడి బై 2 చేస్తే చాలా టైం వేస్ట్ అండి. ఇలా ఇచ్చినప్పుడు మీ ఆన్సరు 172కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందండి 4 ఉందా, 4/2 చేయండి. 172 + 4 డిఫరెన్స్ ఎంత, ఈ 4 ఉందా, 4/2 చేస్తే ఎంత 174. ఇది మీరు ఎగ్జామ్లో ఇది చేయొద్దండి. 172 ఉంది, డిఫరెన్స్ 4 ఉంది, 4ని బై 2 చేసి దీనికి యాడ్ చేస్తే 174 వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూస్తే మీకు అదే వస్తుందండి. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 32. ఇన్ ఏ స్కూల్ there were 1554 students and the ratio of the number of boys and girls was 4:3. After a few days 30 girls joined the school but a few boys left. As a result, the ratio of boys and girls became 7:6. The number of boys who left the school is 1554 మంది విద్యార్థులు ఉన్న ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 4:3. కొన్ని రోజుల తర్వాత 30 మంది బాలికలు చేరారు, కానీ కొంతమంది బాలురు వెళ్ళిపోయారు. దాని ఫలితంగా బాలురు మరియు బాలికల నిష్పత్తి 7:6. అయితే వెళ్ళిన బాలుర సంఖ్య ఎంత? ఓకే, ఇప్పుడు చూడండి, మొత్తం ఎంతమంది ఉన్నారండి టోటల్ 1554 ఉన్నారా. 1554లో బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎలా ఉంది 4:3 ఉంది. ఓకే, అంటే 4 పార్ట్స్ కనుక బాయ్స్ అయితే 3 పార్ట్స్ గర్ల్స్ అవ్వాలి. టోటల్ ఎంత 7 పార్ట్స్, అంటే 7 పార్ట్స్ వాల్యూ ఇదేనా టోటల్. 7 పార్ట్స్ వాల్యూ ఇదైతే 4 పార్ట్స్ వాల్యూ ఎంత, 3 పార్ట్స్ వాల్యూ ఎంత కనుక్కోవచ్చు కదా మీరు. ఓకే, 7 2 times 14 1 క్యారీ, 7 2 times 14 1 క్యారీ, 7 2 times. ఇప్పుడు 1 పార్ట్ వాల్యూ ఇంత అయితే 4 పార్ట్ వాల్యూ ఎంత అవ్వాలండి, 4 ఇంటూ ఇంత అంటే 888 అవుతుందా, 222 × 4, 222 × 3 అంటే 666 అవుతుంది. ఓకే, ఇదేమో మీకు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండి, ఇదేమో మీకు గర్ల్స్, అంతేనా. ఇప్పుడు ఏమన్నారు, కొన్ని రోజుల తర్వాత 30 మంది బాలికలు చేరారు అంటే 666కి ఒక 30 మెంబర్స్ యాడ్ అయినారంట అండి. 30 మెంబర్స్ యాడ్ అయితే టోటల్ ఎంత అయింది ఇప్పుడు 696 అయింది గర్ల్స్. ఓకే, బాయ్స్లో మాత్రం కొంతమంది వెళ్ళిపోయినారంట అండి, అంటే 888కి -x అయింది. ఇప్పుడు రేషియో ఎలా ఉందంట 7:6 అయిందంట. అంటే ప్రజెంట్ బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎలా ఉంది, గర్ల్స్ ఏమో 696 ఉన్నారు, బాయ్స్ మీకు ఎంతో కొంత ఉన్నారు.
వీళ్ళ రేషియో మీకు 7:6 అన్నారండి. చూడండి 6 వాల్యూ ఇక్కడ ఎంత ఉందండి, 6 × 1 1 3 సారీ 116 చేస్తే వస్తుందా, 6 × 116 చేస్తే మీ వాల్యూ వస్తుంది. సో 7 × 116 చేస్తే ఏం రావాలి చెప్పండి నాకు. 7 × 116 చేస్తే 7 42, 4 క్యారీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది 7 × 1 7, 7 + 4 క్యారీ 11, మళ్ళీ 1 క్యారీ వచ్చింది. 7 × 1 7 + 1 క్యారీ 812. సో ఇప్పుడు బాయ్స్ ఎంత ఉండాలండి, 7:6 రేషియోలో ఉండాలంటే బాయ్స్ 812 ఉండాలి. ఇప్పుడు బాయ్స్ ఎంత ఉన్నారు మీకు, 888 - x వాల్యూ 812కి చేస్తే x వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి నాకు. 8 - 2 అంటే 6, 8 - 1 అంటే 76, అంటే 76 మెంబర్స్ బయటకు వెళ్ళిపోవాలి. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నంబర్ 33. The remainder obtained when 7x² - 13x + 5 is divided by x - 3. ఈని దీంతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అని క్వశ్చన్ అండి. ఇది ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్లో మీకు వస్తుందండి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు f(x) అనే ఒక ఫంక్షన్ ఇస్తారండి. f(x) అనే ఒక ఫంక్షన్ ఇచ్చి ఈ f(x) అనే ఫంక్షన్ని ax + bతో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగినారు అనుకోండి. f(x) అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. f(x) అనే ఫంక్షన్ని మీరు ax + bతో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగినారు అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ax + bని = 0 చేయాలి. x వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు, -b/a అవుతుందా. ఈ xని తీసుకెళ్ళి మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే f(x) ప్లేస్లో f(-b/a) చేస్తే వాల్యూ ఎంత వస్తుందో మీకు ఇదే రిమైండర్ అండి. ఇది మీకు కాన్సెప్ట్. ఓకే, ఇది మీ కాన్సెప్ట్. ఇక్కడ మీకు f(x) ఏముందండి, f(x) అనేది మీకు 7x² - 13x + 5 ఉందా. ఇప్పుడు x - 3 = 0 చేస్తే మీరు x = ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఈ 3ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. f(3) = 7 × 3² అంటే 9 - 13 × 3 + 5 63 39 + 5 63 + 39 అంటే 63 + 68 - 39 18 - 9 అంటే 9 వస్తుంది. 5 - 3 అంటే 29 మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 34. At the rate of 15% per annum, compound interest earned in 3 years is 4167. Find the principal amount. సంవత్సరానికి 15% చొప్పున 3 సంవత్సరాలలో అయిన చక్రవడ్డీ 4167 అయితే అసలు ఎంత. ఈజీ క్వశ్చన్ కదండి. మీకు రేట్ పర్సెంట్ ఎంత ఇచ్చినారండి, 15%. 15% ఫ్రాక్షన్లో రాస్తే మీకు 3/20 అండి. మీకు 5% అంటే 1/20 కాబట్టి 5కి × 3 ఉంది కాబట్టి 3/20. మీకు ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోమన్నారు కదా. ప్రిన్సిపల్ని మీరు ఎలా అనుకోవాలంటే టైం పీరియడ్ ఎంత ఉందండి, 3 years కదా. డినామినేటర్లో ఏ వాల్యూ ఉందో దానికి ఒకసారి క్యూబ్ అనుకోండి, 20^3. అంటే ప్రిన్సిపల్ వాల్యూ మీరు 8000 అనుకోండి. ప్రిన్సిపల్ వాల్యూ కనుక 8000 అనుకుంటే ఆర్ వాల్యూ ఎంత ఉంది, 15% దగ్గర. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఏం వస్తుందో కనుక్కోండి ఫస్ట్. దీన్ని మనం దాంతో కంపేర్ చేద్దామండి. 3 years వస్తుందా. 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, 331 ఇలాగైనా మనం క్యాలిక్యులేట్ చేసేది 331. ఇక్కడ ఏమొస్తుంది మీకు, 8000 ప్రిన్సిపల్ అనుకున్నారు, దాంట్లో 15% వస్తుంది. 8000లో 10% అనేది 800, 5% అనేది 400. 800 400 యాడ్ చేస్తే ఎంత, 1200. ఈ బ్రాకెట్లో మీకు దీంట్లో ఉన్న దాంట్లో ఎంత వస్తుంది, 15% వస్తుంది. 120 అనేది 10%, 60 అనేది 5%. 15% అంటే 120 + 60 180. దీంట్లో ఉన్న 15% దీంట్లో వస్తుంది. 10% 18, 5% అంటే 9. సో టోటల్ ఎంత, 27. చూడండి 3600 5,540 3600 + 540 + 27. వీటన్నిటిని యాడ్ చేస్తే మీకు 4167 వస్తుందండి. అర్థమైందా అండి. మీ ప్రిన్సిపల్ అప్పుడు ఎంత అవ్వాలి చూడండి. ప్రిన్సిపల్ కనుక 8000 తీసుకుంటే R = 15% దగ్గర 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది, 4167 అయింది. మ్యాచ్ అయింది కాబట్టి ఓకే అండి. ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఏమయ్యేది, 4167 వాల్యూ అనేది మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాంతో కంపేర్ చేస్తే 8000 అనేది ఎంత అవుతుందని కనుక్కుంటారండి. 4167కి ఇంత అయితే 8000కి ఎంత, ఇలా కనుక్కుంటే సరిపోతుంది మీకు.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ వాల్యూ. డిసెండింగ్ ఆర్డర్లో చెప్పాలండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుండి తక్కువకి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఏ బై బి అనేది ఒకటి ఉంది, సి బై డి అనేది ఇంకో ఫ్రాక్షన్ ఉంది. ఏ ఇంటూ డి చేయండి, ఏ ఇంటూ డి, సి ఇంటూ బి, దీంతో మల్టిప్లై చేయండి, దీంతో మల్టిప్లై చేయండి. ఏ వాల్యూ గ్రేటర్ దెన్ వస్తే ఆ ఫంక్షన్ ఆ ఫ్రాక్షన్ అనేది గ్రేటర్ దెన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 1/3 ఉంది, 2/5 ఉందా. 1 ఇంటూ 5 చేస్తే ఎంత వచ్చింది? 5 వచ్చింది. 2 ఇంటూ 3 చేస్తే ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఈ 6 వాల్యూ 5 కన్నా గ్రేటర్ దెన్ కాబట్టి ఫ్రాక్షన్ కూడా ఇదే గ్రేటర్ దెన్ అండి. మీకు చూడండి 2/5 అంటే మీకు 40%, 1/3 అంటే మీకు 33.33%. చూడండి అర్థమైందా? దీనికన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉందని. ఫ్రాక్షన్ కంపారిజన్లో డినామినేటర్ని దీని న్యూమరేటర్కి, దీని డినామినేటర్కి దీని న్యూమరేటర్కి మల్టిప్లై చేసుకొని ఫ్రాక్షన్ కంపారిజన్ చేయొచ్చు మనం. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ కనుక చూస్తే 5 ఇంటూ 1 ఎంత అవుతుందండి? 5 అవుతుంది. 3 ఇంటూ 2 ఎంత అవుతుంది? 6 అవుతుందా? దీంతో మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంది, ఇలా అవుతుందా? ఈ ఫ్రాక్షన్ కన్నా ఈ ఫ్రాక్షన్ పెద్దది మీకు, కానీ మీకు అడిగింది ఏంటండి? అవరోహణ క్రమంలో అడిగినారు. అంటే ఫస్ట్ వాల్యూ పెద్దది ఉండాలి, దాని తర్వాత చిన్నది ఉండాలి. సో ఇది మీకు రాంగ్ ఆన్సర్ కదా. ఇక్కడ కూడా సేమ్ ఉంది చూడండి, 1/3 2/5 ఉంది. కింది వాటిని అవరోహణ క్రమంలో డిసెండింగ్ ఆర్డర్, అంటే ఫస్ట్ పెద్దది ఉండాలి, తర్వాత చిన్నది ఉండాలి. ఇది చూడండి 5 అయితే 6 సేమ్ ఉందా? ఇది కూడా మీ ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ ఉందా? ఫస్ట్ 2 టర్మ్స్, ఇది కూడా మీ ఆన్సర్ కాదు. డైరెక్ట్గా మీరు దీన్ని మార్క్ చేయొచ్చా? చూడండి 6 36 అయింది, 7 అయితే 35 అని చూడండి. 5 5ల మళ్ళీ ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు 5 5 25, 6 4 24 తక్కువ ఉందా? ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు మళ్ళీ 7 4 28, 5 15, 28 కన్నా 15 తక్కువ ఉందా? ఈ రెండింటిని కంపేర్ చేస్తే 5 15, 7 2 14 ఇటే తక్కువ ఉందా? 3 2 6, 1 ఇంటూ 5 5. ఇది మొత్తం మీకు పర్ఫెక్ట్గా డిసెండింగ్ ఆర్డర్లో ఉందండి. సో ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. మీ క్వశ్చన్ నెంబర్ 36 to 39 వరకు డిఐ క్వశ్చన్స్ అండి. ఈ డిఐలో ఏమి ఇచ్చినారంటే మీకు మన ఐరైజ్ ఇన్స్టిట్యూట్లో 2013 నుండి 2018 వరకు ఏ కోర్సులో, అంటే ఓన్లీ కోసం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కోసం ప్రతి సంవత్సరంలో ఎంతమంది జాయిన్ అయినారు, ఓన్లీ రీజనింగ్ కోర్స్ కోసం ఎంతమంది జాయిన్ అయినారు, ఓన్లీ ఇంగ్లీష్ కోసం ఎంత, ఓన్లీ జీఏ కోసం ఎంత, ఆల్ సబ్జెక్ట్స్ కోసం ఎంతమంది జాయిన్ అయినారో ఇచ్చినారండి. ఈ డేటాని అర్థం చేసుకొని మనం క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ జాయిన్డ్ ఫర్ ఓన్లీ క్యూఏ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఎక్సెప్ట్ ఇన్ 2015? 2015 సంవత్సరం కాకుండా మిగిలిన అన్ని సంవత్సరాలు కలిపి క్యూఏలో చేరిన విద్యార్థుల మొత్తం ఎంత? చూడండి క్యూఏలో చేరిన మొత్తం విద్యార్థులు లేదు కదా, ఈ మొత్తంలో 2015 కాకుండా, ఈ వాల్యూ కాకుండా మిగిలిన టోటల్ అడిగినారండి మీకు. ఇక దీనికి మనం ఏం చేయలేమండి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మీకు దీంట్లో ఈ ఆన్సర్ కాదని చూడగానే అర్థమైపోయింది. ఎందుకంటే చూడండి అన్నిటికీ యూనిట్ డిజిట్ 0నే ఉన్నాయి. సో దీనికి యూనిట్ డిజిట్ 0 లేదు. సో మనం చేయాల్సింది యూనిట్ డిజిట్ లాగో 0 ఉందా? ఉంది. టెన్స్ డిజిట్ చూడండి ఏముంది? 5 8 ఎంత? చూడండి 5 5 10, 10 + 8 ఎంత? 18. 18 + 5 ఎంత? 23. ఇక్కడ 0 ఉంది, అంటే 2 క్యారీ వచ్చిందా? ఇప్పుడు 100th ప్లేస్ చూడండి, 2 + 6 ఎంత? 8. 8 + 8 ఎంత? 16. 16 + 4 ఎంత? 20. 20 + 2 ఎంత? 22. 22 + 7 ఎంత? 29. అంటే లాస్ట్కి 930 రావాలి. 2 క్యారీ వచ్చింది. 930 ఇక్కడ రెండిట్లో ఉంది చూడండి. 2 క్యారీ వచ్చింది కాబట్టి 2 + 4 ఎంత? 6. 6 + 1 ఎంత? 7. 7 + 5 ఎంత? 12. 12 + 4 ఎంత? 16. అంటే మీకు 6930 ఎక్కడ వచ్చిందండి? ఇక్కడ వచ్చింది. ఇంకా మిగతాది మీరు క్యాలిక్యులేట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దండి. క్వశ్చన్ నెంబర్ 37. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ జాయిన్డ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్ క్లాసెస్ ఇన్ 2014 and 2018 together is approximately what % of the total students who joined for only reasoning and only English classes together in both years 2014 and 16? 2014 మరియు 18లలో ఆల్ సబ్జెక్టులలో చేరిన విద్యార్థుల మొత్తం, 2014 మరియు 16లో కేవలం రీజనింగ్, కేవలం ఇంగ్లీష్ కోసం చేరిన విద్యార్థుల మొత్తంలో ఎంత శాతం? చూడండి ఒక్కొక్క పాయింట్ తీసుకోండి. 2014 18లలో ఆల్ సబ్జెక్టులలో చేరిన విద్యార్థుల మొత్తం 14 అండ్ 18. చూడండి 17,500కి ఒకటి యాడ్ చేస్తే 18,000 అవుతుంది. 18,000కి 9,000 యాడ్ చేస్తే 27,000 అవుతుంది. 27,000. 2014 18లో ఆల్ సబ్జెక్టులలో చేరిన విద్యార్థుల మొత్తం
14, 16లో కేవలం రీజనింగ్, కేవలం ఇంగ్లీష్ కోసం చేరిన విద్యార్థుల మొత్తంలో ఎంత శాతం? ఇది దీంట్లో ఎంత శాతం అడిగినారు కాబట్టి ఇది మీకు న్యూమరేటర్లో రావాలి. 14, 16లో ఇది 14, ఇది 16లో కేవలం రీజనింగ్, కేవలం ఇంగ్లీష్ కోసం చేరిన విద్యార్థుల మొత్తం. 14లో కేవలం రీజనింగ్ ఎంత అండి? కేవలం రీజనింగ్ ఇంత, కేవలం ఇంగ్లీష్ ఎంత? ఇంత. 16లో రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. ఓకే, ఈ 4టిని టోటల్ చేయాలండి మీరు. ఇలాంటి వాటిని మీరు టోటల్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ థౌజండ్స్ తీసేసుకోండి. ఇక్కడ చూడండి 12,000 ఉందా, 10,000 ఉంది. ఎంత? 12 + 10 22,000. 22కి ఇది ఒక 11,000, 22 11 33,000, 33కి 6,000 ఎంత? 39,000 అయింది. అంటే ఇప్పటివరకు మీకు 39,000 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? 500 ఉంది. దీంట్లో ఏం లేదండి, మీరు మొత్తం తీసేసుకున్నారు. దీంట్లో 500 మిగిలింది, దీంట్లో 800 మిగిలింది. 5 + 8 ఎంత మీకు? 1300 కదా. 1300కి 700 అంటే 13,700 మీకు 2,000 మిగిలింది. ఓకే, దీంట్లో ఒక 60 తీసుకోలేదు, దీంట్లో ఒక 50 తీసుకోలేదు, అంటే ఎంత? 110. చూడండి 0 1 1 41,100, 41,110. ఇప్పుడు మీరు రేషియో చెప్పాలండి. ఇప్పుడు మీరు కనుక మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్ హెల్ప్ తీసుకోవాలండి. 10% వాల్యూ ఎంత అండి? ఇది 411 కదా. సరే, మీరు 70% అనుకున్నారనుకోండి. 70% అనుకుంటే 7 4 28,000 దాటిపోతుంది. అంటే మీ ఆన్సర్ 70% కన్నా ఎక్కువ కాదు. ఇది మీ ఆన్సర్ కాదు. ఎందుకంటే 10% వాల్యూవే 4,000 కన్నా ఎక్కువ ఉంది, 70% వాల్యూ 28,000 కన్నా ఎక్కువ ఉంటుంది. న్యూమరేటర్లో మీకు 28,000 లేదు. సో ఈ రెండు మీకు ఆన్సర్స్ కాదు. దీంట్లో 60% వాల్యూ తీసుకోండి. 60% వాల్యూ ఎంత అవుతుందండి? 4,000 అనుకుంటే 6 × 4 అంటే 24,000 అవుతుంది. ఇంకొక 100 అంటే 6 × 100 ఎంత అవుతుంది? 600 అవుతుంది. ఇది దగ్గర 25,000 వరకు వస్తుంది. మీకు 60% వాల్యూవే అంత ఉందండి. ఇక్కడ మీకు 25,000-26,000 వస్తుంది. ఇక్కడ మీకు 25,000-26,000 కన్నా ఎక్కువ ఉంది. సో మీ ఆన్సర్ ఖచ్చితంగా 60% కన్నా ఎక్కువ అవ్వాలి. 60% కన్నా ఎక్కువ ఒకటే ఆప్షన్ ఉంది కదా మీకు. అంటే మీ ఆన్సర్ 60% కన్నా ఎక్కువ అవ్వాలి, 70% కన్నా తక్కువ అవ్వాలి. ఆ రేంజ్ చూసుకుంటే సరిపోతుందండి. మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు మనకి. క్వశ్చన్ నెంబర్ 38. ఫర్ విచ్ ఆఫ్ ద గివెన్ కోర్సెస్ ఆర్ సబ్జెక్ట్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ జాయిన్డ్ ఇస్ మ్యాక్సిమం ఓవరాల్ ఇయర్స్? ఓకే, ఇక్కడ మీకు అన్ని కోర్సులు ఉన్నాయి కదండి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, జిఏ, ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. అన్ని సంవత్సరాల్లో కనుక మీరు ఈ టోటల్ చేస్తే ఎక్కడ ఎక్కువ ఉంది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ జాయిన్ అయింది అడిగినారండి. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారండి? అన్ని టోటల్ చేసుకుంటూ కూర్చుంటారా? టోటల్ చేసి కూర్చోవద్దండి. ఆప్షన్ త్రూ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్ సబ్జెక్ట్స్ ఓన్లీ క్యూఏ ఉందా? ఇప్పుడు నేను దీన్ని కంపేర్ చేస్తున్నా చూడండి. ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉందా అండి? ఎక్కువ ఉంది. ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది. దీనికన్నా ఇది ఎక్కువ ఉందా? ఎస్. దీనికన్నా ఎక్కువ ఉందా? ఎస్. దీనికన్నా ఎక్కువ ఉందా? ఎస్. అంటే మీరు ఇక్కడ కనుక టోటల్ చేస్తే, ఇక్కడ టోటల్ చేస్తే ఓన్లీ క్యూఏ కన్నా ఆల్ సబ్జెక్ట్స్కి టోటల్ ఎక్కువ వస్తుంది కదా. మీ క్వశ్చన్ ఏమడినారు? ఫర్ విచ్ ఆఫ్ ద గివెన్ కోర్సెస్ ఆర్ సబ్జెక్ట్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ జాయిన్డ్ ఇస్ మ్యాక్సిమం. మ్యాక్సిమం అంటే ఖచ్చితంగా క్యూఏ కాదని అర్థమైందా? ఎందుకంటే దీనికన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇది మీ ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? ఓన్లీ జిఏ, ఓన్లీ ఇంగ్లీష్ చూడండి. ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఓన్లీ జిఏ, ఓన్లీ ఇంగ్లీష్. ఈ వాల్యూ కానీ ఈ వాల్యూ ఎక్కువ ఉందా అండి? ఈ వాల్యూ కానీ ఈ వాల్యూ ఎక్కువ ఉందా? ఈ వాల్యూ కానీ ఈ వాల్యూ ఎక్కువ ఉందా? దీనికన్నా ఇది ఎక్కువ ఉందా? దీనికన్నా ఇది ఎక్కువ ఉందా? దీనికన్నా ఎక్కువ. అంటే ఓన్లీ జిఏ మీ ఆన్సర్ కాదు. 2 ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆల్ సబ్జెక్ట్ ఓన్లీ ఇంగ్లీష్. ఇప్పుడు మీరు దీన్ని కంపేర్ చేయాలి. రైట్, దీనికన్నా ఇది ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది. దీనికన్నా ఇది ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది. దీనికన్నా ఇది తక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, దీనికన్నా ఇది ఎంత ఎక్కువ ఉందండి? 6,500 అయితే 8,000, 1,500 ఎక్కువ ఉంది. ఇక్కడ ఒక 500 ఎక్కువ ఉంది, అంతేనా? అంటే 2,000 ఎక్కువ ఉంది. దీనికనేది 2,000 ఎక్కువ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, 9,000 ఉంటే ఇది 10,200 ఉంది. అంటే 1,200 అయిపోయిందా? ఇక్కడ వరకు ఇది 2,000 ఎక్కువ ఉంటే ఇక్కడ 1,200 కవర్ చేసిందంటే ఓన్లీ ఇక్కడ వరకు కనుక మీరు కంపేర్ చేస్తే, ఈ మూడింటిని కనుక మీరు టోటల్ చేస్తే ఇక్కడికన్నా ఇక్కడ మీకు ఒక 800 మాత్రమే ఎక్కువ ఉంది. ఇక్కడ మీకు 1,500 ఎక్కువ ఉంది. ఇక్కడ 500 ఎక్కువ ఉంది. 2,000 ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ మీకు 1,200 తక్కువ ఉంది. 2,000 నుండి 1,200 తీసేస్తే ఈ టోటల్ వరకు మీకు ఇటు సైడ్ కన్నా ఇటు సైడ్ మీకు ఎంత? ఓన్లీ 800 మాత్రమే ఎక్కువ ఉంది. ఇది గుర్తుంచుకోండి.
సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఎక్కువ ఉంది? 800 ఉంటే ఒక 360 ఎక్కువ ఉందా? అంటే 800 అంటే 1160 ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి, ఇది 14,800 అయితే ఇది 15,800 ఉంది. ఇప్పటి వరకు మీకు 1160 ఎక్కువ ఉంటే ఇక్కడ 1000 తగ్గిపోయింది చూడండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ 1000 తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ 160 ఎక్కువ ఉందండి. మీరు ఇక్కడ నుండి ఇక్కడి వరకు కనుక టోటల్ చేసుకుంటే ఈ మొత్తం టోటల్ చేస్తే ఈ మొత్తం టోటల్ కన్నా ఈ మొత్తం టోటల్ ఓన్లీ 160 మాత్రమే ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎంత ఎక్కువ ఉంది? దీనికన్నా ఇది ఎక్కువ ఉందా? ఓన్లీ ఇంగ్లీష్ ఎక్కువ ఉందా దీని వాల్యూకి అనేది? సో మొత్తానికి మీరు ఓన్లీ ఇంగ్లీష్ ఎక్కువ ఉందని చెప్పొచ్చండి. ఇలా కంపేర్ చేసుకుంటే సరిపోతుంది మీకు. Question number 39. The average of students joined for iRise online classes for only QA section over all years is approximately what percent of average of students joined for only GA classes over all years? అన్ని సంవత్సరాలలో GA తరగతులకు చేరిన విద్యార్థుల సగటులో అన్ని సంవత్సరాలలో QA తరగతులకు చేరిన విద్యార్థుల సగటు ఎంత శాతం? రైట్. ది యావరేజ్ ఆఫ్ స్టూడెంట్ జాయిన్ ఫర్ iRise ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఓన్లీ QA సెక్షన్ టోటల్ చేయండి. ఇప్పుడు మీరు ఈ వాల్యూ టోటల్ చేయాలండి ఖచ్చితంగా. ఈ వాల్యూ టోటల్ అనేది దేంట్లో మీకు GA క్లాసెస్లో టోటల్ ఎంత, ఈ వాల్యూ టోటల్ ఎంత అన్నారండి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు క్వశ్చన్లో మనం ఈ టోటల్ మనం చేసినామండి. ఇంతకుముందు క్వశ్చన్లో చూడండి, ఓన్లీ QAలో మీరు టోటల్ చేస్తే ఎంత వచ్చిందండి? 46,930 వచ్చిందా? ఇదే ఇక్కడ వాడుకుందాం మనం. ఈ టోటల్ ఎంత వచ్చిందండి? 46,930 వచ్చిందా? సో ఇక్కడ నాకు చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇంతకుముందు కనుక మీరు ఎక్కడన్నా చేస్తే అది గుర్తుపెట్టుకోవాలండి. డిఐలో మీకు చాలాసార్లు యూజ్ అవుతుంది. ఇలా దీని టోటల్ చేయండి. చూడండి, 6,000, 4,000, 10, 14, 14 ప్లస్ 2 ఎంత? 16, 16 ప్లస్ 4 20, 22,000 అయిందా? 22,000. దీనికి 7 ప్లస్ 8 1,500, 2,000, 2,000కి 300, 2,300, 2,300కి 500 అంటే 2,800. ఓకే, 50 ప్లస్ 80 ఎంత అండి? 50 ప్లస్ 80 130, 130. ఇప్పుడు టోటల్ తీసుకోండి, 039424930. సో పర్సంటేజ్ మీకు అడిగింది ఏముందండి? అన్ని సంవత్సరాలలో GA తరగతులకు చేరిన విద్యార్థుల సగటులో అన్ని సంవత్సరాలలో QA తరగతులకు చేరిన విద్యార్థుల సగటు ఎంత శాతం? మీకు సగటు అంటే ఇప్పుడు డినామినేటర్ ఇక్కడ ఏం చేయాలండి? ఇక్కడ మీరు ఒక బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత? 1 2 3 6 కదా. ఇక్కడ మీరు బై 6 చేస్తారు యావరేజ్, ఇక్కడ బై 6 చేస్తారు. ఈ 6 ఎలాగో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నేను 6 రాయాల్సిన అవసరం లేదు కదండి. యావరేజ్ అంటే మీరు టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ రాస్తారు కదా. ఇవి ఎలాగో క్యాన్సిల్ అవుతున్నప్పుడు నాకు రాయడం అవసరం అండి? అవసరం లేదు కదా. సో ఇప్పుడు మీకు మిగిలిందే ఉంది 46,930 బై 24,930 కదా. మీకు పర్సంటేజ్ వాల్యూస్ కనుక క్విక్గా క్యాలిక్యులేట్ చేయడం వచ్చనుకోండి, మీరు క్వశ్చన్ ఈజీగా చేయొచ్చండి. చూడండి, దీనికి డబల్ వాల్యూ ఎంత అండి? 24,930కి డబల్ ఎంత? ఇది 25,000కి ఎంత తక్కువ ఉందండి? 70 తక్కువ ఉంది. 2 టైమ్స్ చేస్తే 50,000కి ఎంత తక్కువ ఉంటుంది? ఇది 25,000కి ఎంత తక్కువ ఉందండి? ఇది ఇక్కడ చూడండి, ఇది 24,000 ఉంది. దీని డబల్ అంటే మీకు 49,000 వస్తుందండి. ఇది 25,000 దగ్గర ఉంది కాబట్టి 49,000 కన్నా ఎక్కువ రావాలి కదా. మీకు 49,000 కన్నా ఎక్కువ వస్తేనే మీకు ఆన్సర్లు అన్నీ 200% ఎబో ఉన్నాయి. ఇక్కడ మీకు 46,000 ఉందంటే మీ ఆన్సర్ 200% కన్నా తక్కువ రావాలి. మనం ఎక్కడ మిస్టేక్ చేసినామంటే, మీరు క్యాలిక్యులేట్ ఇక్కడ మీరు కాపీ చేసుకుంటున్నప్పుడు 46,930లో ఇక్కడ మీరు ఎక్సెప్ట్ 2015 అన్నారు కదా, ఈ వాల్యూ మీరు యాడ్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ టోటల్ వాల్యూ మీకు ఎంత అవుతుంది? ఈ వాల్యూ, ఏ వాల్యూ? 2015 8,800 మీరు యాడ్ చేసుకోవాలి. అర్థమైందండి? ఈ టోటల్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. చెప్పండి ఇప్పుడు ఎంత అవుతుందో టోటల్ వాల్యూ? ఇప్పుడు మీరు యూనిట్ డిజిట్ ఈ 2 డిజిట్స్ 30 అవుతుంది. 8 ప్లస్ 9 ఎంత అండి? 17, 1 క్యారీ, 1 ప్లస్ 8 9, 9 ప్లస్ 6 అంటే 15, 1 క్యారీ, 4 ప్లస్ 1 5. ఈ వాల్యూ 55,730 బై 24,930 చేస్తే ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా అండి? 24,930 ఉందా? దీన్ని 2 టైమ్స్ చేస్తే ఎంత అండి? ఇది 25,000 అయితే డబల్ చేస్తే 50,000 అయ్యేది. 70 తక్కువ ఉంది కాబట్టి 140 తక్కువ ఉంటుందా? అంటే 49,860 అవుతుంది.
దీని నుండి దీన్ని మైనస్ చేసి మీరు ఎలా రాయొచ్చు చెప్పండి. 0 - 0 అంటే 0, 13 - 6 అంటే 7. ఇక్కడ రాస్తున్నా చూడండి. 0, 13 - 6 అంటే 7, 6 - 8 అంటే ఇక్కడ 16 ఉంటుంది కదా. 16 - 8 అంటే 8. ఇక్కడ మీకు 5 ఉంటుంది. సరే, ఇంతకుముందు 1 క్యారీ తీసుకున్నారు కాబట్టి 14 - 9 అనుకోండి. 14 - 9 అంటే ఎంత? 14 - 9 అంటే 5. ఇలా రాసుకోవచ్చా? అంటే ఈ మొత్తం వాల్యూని 49,860 + 580 రాసుకోవచ్చా? ఇది దీన్ని మీకు 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందండి. 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి మీకు ఆన్సర్ 200 ప్లస్ అవ్వాలి. 200% కన్నా ఎక్కువ అవ్వాలి. చూడండి, దీంట్లో ఇది ఎంత పర్సెంటేజ్ ఉందో. 24,930లో 5,870 అనేది ఎంత పర్సెంట్ ఉంది. దీంట్లో ఇది 50% కాదు కదండి. 250% అంటే ఈ వాల్యూలోకి ఇది 50% కాదు కదా. సో ఇది మీ ఆన్సర్ కాదు. 248 అనేది కూడా చాలా దగ్గర ఉంది. దీంట్లో ఇది 10% అండి. 10% అంటే 2,493 కావాలి. సో ఇది కూడా 10% కాదు. చూడండి, ఇక్కడ 223 అంటే దీన్ని మీరు 200 + 23%గా రాయొచ్చా? 200 + 20% కన్నా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 23% అనుకోవచ్చా? ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇలా చేసుకోవాలండి మీరు. మీకు పర్సంటేజ్లు పెద్దగా వచ్చినప్పుడు కొంచెం స్మార్ట్గా మీరు అప్రాక్సిమేట్ చేస్తూ ఆన్సర్లో రావాలండి. క్వశ్చన్ నెంబర్ 40. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్స్ ఈజ్ 192 and the HCF is 8, the ratio of HCF and LCM. The ratio of HCF and LCM. ఈ క్వశ్చన్ చూడగానే ఇది మీ ఆన్సర్ కాదండి. ఎందుకు చెప్తానంటే మీకు హెచ్సిఎఫ్ వాల్యూ ఎప్పుడు కూడా లెస్ దాన్ ఎల్సిఎం వాల్యూ అవుతుందండి. హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా లెస్ దాన్ అవుతుంది. రేషియో తీసుకున్నప్పుడు ఇటు సైడ్ వాల్యూ తక్కువ ఉండాలి, ఇటు సైడ్ వాల్యూ ఎక్కువ ఉండాలి. సో ఈ రెండు మీకు ఆన్సర్స్ ఎలా అవుతాయండి? ఇది కాదు కదా. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఎంత అండి? 192. హెచ్సిఎఫ్ ఈజ్ 8. అంటే ఒక నంబర్ నేను 8x అనుకోవచ్చు, ఇంకొక నంబర్ని 8y అనుకోవచ్చా? ఈ 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత అన్నారు? 8x × 8y చేస్తే మీకు 192 అన్నారు. సో 8 2 × 16, 3 మిగులుతుంది. 8 4 టైమ్స్. సో 8 3 టైమ్స్. అంటే x × y ఎంత వచ్చిందండి మీకు? x × y 3 వచ్చింది. ఇక్కడ మీకు x, y కో ప్రైమ్స్ అనే కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ అయితే మీకు తెలుసు ఆల్రెడీ. సో కో ప్రైమ్స్ లాగా అంటే 1 × 3 1/3 లాగా డివైడ్ చేసుకోండి. అంటే మీ 2 నంబర్స్ ఎలా ఉండాలండి? ఒక నంబర్ కనుక 8 అయితే ఇంకొక నంబర్ మీకు 24 అవ్వాలి. ఓకే, ఒక నంబర్ కనుక మీకు 8 అయితే ఇంకో నంబర్ ఎంత అవ్వాలి? 24 అవ్వాలి. ఇప్పుడు మీకు అడిగిన రేషియో ఉంది, హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి రేషియో అడిగినారు. క్వశ్చన్లో హెచ్సిఎఫ్ ఎంత అన్నారండి? 8. ఓకే, హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి రేషియో 8xకి 8yకి ఎల్సిఎం ఎంత అండి? 8xy కదా. 8xకి 8yకి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం మీకు 8xy అంటే 8 × xy వాల్యూ ఎంత వచ్చింది మీకు? 3 వచ్చింది. 3 8 8 క్యాన్సిల్ అయిపోతే మీకు మిగిలేదు ఎంత అండి? 1:3. ఆప్షన్ డి మనకి రైట్. క్వశ్చన్ నెంబర్ 41. LCM of 2 numbers is 2079 and their HCF is 27. If the one of the number is 189, the other number is. ఓకే, మీకు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు product of 2 numbers equal to product of LCM and HCF. ఈ ఫార్ములా తెలుసా అండి? వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండి. అంటే 2 నంబర్స్ కనుక మీకు ఇస్తే ఆ 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ఆ 2 నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి ఇంటూ చేస్తే వస్తుందండి. 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ఆ 2 నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి ఇంటూ చేస్తే వస్తుంది. రైట్. 2 నంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత అన్నారండి? The product of 2 numbers, the LCM of 2 numbers is 2079 and HCF is 27. So 2079 into 27 equal to ఒక నంబర్ ఏమో 189 అన్నారండి. ఇంకొక నంబర్ ఏం కావాలి? ఇంకొక నంబర్ నేను కనుక కే అనుకుంటే కే వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్లో అన్నిటికీ యూనిట్ డిజిట్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 7 9 ఎంత అండి? 63 కదా. ఇక్కడ 9 ఉంది కాబట్టి 63 రావాలంటే మళ్ళీ మీకు ఇక్కడ 7 రావాలి. సింపుల్గా అండి. యూనిట్ డిజిట్ ఏమవుతుంది? మీరు యూనిట్ డిజిట్ కనుక చెక్ చేసుకుంటే మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 7 9 63 ఉందా? ఇక్కడ 9 ఉందంటే ఇక్కడ యూనిట్ డిజిట్ మీకు ఎంత రావాలి? 7 రావాలి. 7 9 63 అవుతుంది. 9 కాకుండా 9 4 36 అవుతుంది. 9 6 54 అవుతుంది. 9 9 81 అవుతుంది. యూనిట్ డిజిట్ మ్యాచ్ అవ్వదు కాబట్టి 297 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. అంటే కే వాల్యూ ఎంత అవుతుంది మీకు అప్పుడు? 297.
Next question number 42. Two pipes A and B can fill a tank independently in 3 hours and 4 hours respectively. If the pipes A and B are opened in alternate hours starting with B, then the total time taken in hours to fill the tank is. A మరియు B అనే రెండు పంపులు ఒక ఖాళీ తొట్టెను విడివిడిగా 3 మరియు 4 గంటల్లో వరుసగా నింపగలవు. పంపులు A, Bలను ఒకదాని వెనుక మరొకటి గంట వ్యవధిలో Bతో మొదలుపెట్టి తెరిస్తే ఆ తొట్టెను నింపడానికి పట్టే సమయం మొత్తం ఎంత? ఈజీ క్వశ్చన్ అండి మీకు ఇది. AB ఇదేమో మీకు 3 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇదేమో మీకు 4 అవర్స్లో ఫిల్ చేస్తుంది కదా. నేను ట్యాంక్ కెపాసిటీని ఎల్సేమ్ అనుకోవచ్చా అండి? 3×12. ఓకే, ఇది మీకు టైం. ఎఫిషియన్సీ ఇవ్వాలండి. 3 గంటల్లో 12 లీటర్లు నింపుతుందంటే గంటకి 4 లీటర్లు నింపాలా? 4 గంటల్లో 12 లీటర్లు నింపాలంటే గంటకి ఎంత నింపాలి? 3 లీటర్లు నింపాలా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ రెండు పైపుల్ని ఒకదాని తర్వాత ఒకటి తెరుస్తున్నారంట బీతో మొదలుపెట్టి. అంటే ఫస్ట్ బి నిండుతుంది గంటలో, 3 అయింది. నెక్స్ట్ గంటలో ఏ నిండుతుంది, ఫస్ట్ బి, తర్వాత ఏ, తర్వాత బి, మళ్ళీ 3. చూడండి, 3, 4, 7, 7, 3, 10. ఇప్పటివరకు ఎంత అయిందండి? 10 లీటర్స్ నిండింది. ఎన్ని అవర్స్లో? 3 అవర్స్లో. ఇంకెంత నిండాలండి? 12లో 10 లీటర్స్ నిండితే ఇంకొక 2 లీటర్స్ నిండాలి. నెక్స్ట్ టర్న్ ఎవరిది ఉంటుంది? ఏది ఉంటుంది. ఏ ఎఫిషియన్సీ ఎంత? 4. 2/4 అంటే ఇంకెంత కావాలి? ఇంకొక హాఫ్ అన్ అవర్ కావాలి. ఏ అనేది గంటకు 4 నింపుతుంది, 2 లీటర్స్ నింపడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ కావాలి కదా. సో 3 అవర్స్ ప్లస్ హాఫ్ అవర్ అంటే 3.5 అవర్స్. Question number 43. The greatest number which divides 121, 134 and 147, leaving 4 as the remainder in each case. ఓకే, ఇప్పుడు ఈ 4 నంబర్స్ని ఏ గ్రేటెస్ట్ నెంబర్తో డివైడ్ చేస్తే ప్రతిసారి మీకు 4 రిమైండర్ వస్తుందన్నారా? 4 రిమైండర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 147 నుండి మీరు 4 మైనస్ చేసినారనుకోండి, ఎంత వస్తుందండి? 143. ఇప్పుడు ఆ నెంబర్ 143ని కంప్లీట్గా డివైడ్ చేయాలి కదా. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ 147ని డివైడ్ చేస్తే రిమైండర్ 4 వస్తుందంటే 4 తీసేస్తే ఆ నెంబర్ కంప్లీట్ డివైడ్ చేయాలి కదా. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయండి, 14 మీకు ఆన్సర్ కాదు కదండి. ఎందుకంటే 143 అనేది మీకు ఒక ఆడ్ నెంబర్ అండి. ఆడ్ నెంబర్ని ఈవెన్ నెంబర్ కంప్లీట్గా ఎప్పుడు కూడా డివైడ్ చేయదు. అర్థమవుతుందా? 143 అనేది మీకు ఆడ్ నెంబరు, 14 అనేది మీకు ఈవెన్ నెంబర్. ఆడ్ నెంబర్ని ఈవెన్ నెంబర్ కంప్లీట్గా ఎప్పుడు కూడా డివైడ్ చేయదు. ఏదైతే అర్థమైంది. సో ఆప్షన్ ఏ తీసుకున్నారనుకోండి, హైయెస్ట్ నెంబర్ 17 ఉంది కాబట్టి 17 అనేది 143ని డివైడ్ చేస్తుందా? కంప్లీట్గా చేయదు కదా. 17 × 8 అంటే మీకు 136 కదా. 17 × 9 అంటే మీకు మళ్ళీ 136 దాటిపోతుంది. సో ఇది కూడా మీ ఆన్సర్ కాదు. 13 చూడండి, 13 ఇంటూ చూడండి 143 కదా. ఇది -4 చేస్తే 121 - 4 చేస్తే మీకు ఎంత వచ్చింది? 117 వచ్చింది. 134 - 4 చేస్తే మీకు 130 వచ్చింది. 147 - 4 చేస్తే 143 వచ్చింది. ఈ అన్ని నెంబర్లని మీకు 13 కంప్లీట్గా డివైడ్ చేస్తుంది చూడండి. ఇది 13, ఇది మీకు 11 టైమ్స్, 13 10 టైమ్స్, 13 9 టైమ్స్. సో హైయెస్ట్ వాల్యూ ఇదే ఆప్షన్ సి. మీరు కాన్సెప్ట్ చేయొచ్చు లేదా ఆప్షన్ హెల్ప్ తీసుకొని చేయొచ్చు. మీకు ఎగ్జామ్లో అడిగింది ఆన్సర్ అండి, మీరు ఎలా చేస్తారో అతనికి సంబంధం లేదు. క్వశ్చన్ నెంబర్ 44. అవుట్ ఆఫ్ ద 3 గివెన్ నంబర్స్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ నెంబర్ and thrice the third number. If the average of the 3 numbers is 154, what is the difference between the first and third numbers? మొదటి 3 సంఖ్యల్లో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు మరియు మూడవ సంఖ్యకు 3 రెట్లు. ఒకవేళ 3 సంఖ్యల సగటు 154 అయినా మొదటి మరియు మూడవ సంఖ్యల మధ్య భేదం ఎంత? 3 నంబర్స్ ABC అనుకుంటున్నానండి. ఇటువంటి మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు అర్థం అవ్వాలి. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు 3 రెట్లు అన్నారు కదా. 3 × 2 కదా, ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్ కదా. మీరు ఇక్కడ ఏకి వాల్యూ 6x తీసుకోవాలండి. ఇంటూ 2 × 3 అవుతుంది కాబట్టి ఇది × 6 తీసుకుంటే మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు అంటే రెండవ సంఖ్య 3x అవ్వాలి చూడండి, డబల్. మొదటి సంఖ్య మూడవ సంఖ్యకు 3 రెట్లు అంటే ఇది 2x అవ్వాలి. దీనికి ఉందా 3 రెట్లు ఉందా? 2xకి 3 టైమ్స్, దీనికి 2 టైమ్స్. మీరు ఇది 3:1 వేసుకొని ఇది 2:1 ఇలా వేసుకొని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది 2 ఉంది, ఇది × 3 ఉంది కాబట్టి నేను తీసుకోవాల్సింది 2 × 3కి మల్టిపుల్ వాల్యూ తీసుకోవాలి ఏకి డైరెక్ట్గా. ఇది 6x తీసుకుంటే ఇది 3x అవుతుంది, 2x అవుతుంది.
ఈ 3 సంఖ్యల యొక్క సగటు ఎంత అండి? 154 కదా. 6 + 3 9, 9 + 2 11, 11 x/3 చేస్తే 154 వస్తుంది. 11 ఎక్కం 11 నాలుగు. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 42 వచ్చింది. మొదటి మరియు మూడో సంఖ్యల మధ్య భేదం ఎంత? మొదటి మూడో సంఖ్యల భేదం ఎంత? 4x. చూడండి 4 టైమ్స్ చేస్తే 4 2 8, 4 4 16, 168. ఆప్షన్ డి. The ratio of monthly incomes of Amit Bunny is 9:8 and their monthly expenditures are in the ratio 7:6. If each of them save 8,000 per month, find the sum of their monthly incomes. అనిల్ మరియు బన్నీల నెలవారీ ఆదాయాల నిష్పత్తి 9:8గా ఉంది. మరి వారి ఖర్చుల మధ్య నిష్పత్తి ఎంత? 7:6. ఒకవేళ ఇద్దరు నెలకు 8,000 చొప్పున ఆదా చేస్తే వారి ఆదాయాల మొత్తం ఎంత? చలో, వాళ్ళ ఇన్కమ్ రేషియో ఎలా ఉందండి? ఒకళ్ళది 9x అయితే ఇంకొకళ్ళది 8x. ఇది ఇన్కమ్. ఇద్దరు 8,000 చొప్పున ఆదా చేస్తున్నారంటండి. అంటే ఈయన ఇన్కమ్ 9x అయితే 8,000 కదా ఆదా చేసేది. ఇన్కమ్ మైనస్ సేవింగ్. ఇప్పుడు ఇది ఎక్స్పెండిచర్ రావాలా? ఇన్కమ్ నుండి మీరు సేవింగ్ కనుక తీసేస్తే వచ్చేది ఎక్స్పెండిచరే కదా. ఈయన 8x ఇన్కమ్ ఉంది, ఈయన ఎంత ఉందండి? సేవింగ్ 8,000 ఉంది. చూడండి ఈ రెండింటి ఏందండి? ఎక్స్పెండిచర్ కదా. ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉందండి? 7:6 ఉంది. లేదా మీరు క్వశ్చన్ చూస్తే ఇక్కడ నుండి కూడా ఆన్సర్ చేయొచ్చండి. వారి ఆదాయాల మొత్తం అన్నప్పుడు వారి ఆదాయాల మొత్తం 9కి ఇది 9 పార్ట్స్ ఉంది, 8 పార్ట్స్ ఉంది కాబట్టి మీ ఆన్సర్ 17 మల్టిపుల్ అవ్వాలి డైరెక్ట్గా. 17 మల్టిపుల్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ సిలో ఉంది. ఇలా కూడా మార్క్ చేయొచ్చు మీరు. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. చూడండి 9 6 54, 7 8 56. మీరు చూడండి ఒకసారి. 9 6 54, 7 8 56. 54 ఇటు ఉంది, 56 ఇటు ఉంది. సో 56 మైనస్ 54 చేస్తే ఎంత వస్తుంది? 2x వస్తుంది. అంటే ఇటు తీసుకొస్తున్నారు మీరు. ఈక్వల్ టు 6 8 48, 7 8 56,000. చూడండి 48 ఇక్కడ వస్తే ఏమవుతుంది? -48,000 అవుతుంది. ఇటు ఎంత ఉంది? -56 ఉంది. -56 ఇటు వస్తే ఏమొస్తుంది? +56 అవుతుంది. -48 ఉంది. సో ఎంత మిగులుతుంది? 48కి 56కి గ్యాప్ ఎంత? 8,000. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి? 4,000. రైట్. ఇది మీరు ప్రాక్టీస్లో అలవాటు చేసుకోవాలండి ఇలాంటివి. ఎక్స్ వాల్యూ కనుక 4,000 అయితే ఇప్పుడు మీకు టోటల్ ఎంత అండి? 9x 8x అంటే 17x వాల్యూ ఎంత అని అడిగినారు. అంటే 17 × 4,000 17,68,000. లేదా మీ ఆన్సర్ 17 మల్టిపుల్ అని చూసి కూడా చెప్పొచ్చండి. Question number 46. If the mean proportion of BC and the fourth proportion of ABC are both equal to 8, then A into B into C is. BCల అనుపాత మధ్యమం మరియు ABCల 4 అనుపాతములు 2 8కి సమానమైతే అప్పుడు ABC విలువ ఎంత? చూడండి మీకు 3 నెంబర్స్ ఉన్నాయనుకోండి. A, B, C 3 నెంబర్స్ ఉంటే సరే మీకు 2 నెంబర్స్ ABలు ఉన్నాయనుకోండి. A, B మీకు కనుక మీకు 2 నెంబర్స్ ఉంటే దీన్ని మీకు మీన్ ఏమవుతుందంటే √AB అవుతుందండి. మీ దగ్గర ABC అనే 3 నెంబర్ ఉందనుకోండి. ఫోర్త్ ప్రపోర్షన్ మీకు ఏమవుతుందంటే BC/A అవుతుందండి. మీకు ABలు ఉంటే వాటి మీన్ √AB అవుతుంది. ABC కనుక 3 నెంబర్స్ ఉంటే వాటి ఫోర్త్ ప్రపోర్షన్ మీకు BC/A అవుతుంది. ఇప్పుడు ఏమన్నారు? మీన్ ప్రపోర్షన్ √AB వాల్యూ అనేది అండ్ ఫోర్త్ ప్రపోర్షన్ BC/A వాల్యూ అనేది ఈక్వల్ టు ఇక్కడ మీకు ఇచ్చే నెంబర్ BC ఉంది కాబట్టి మనం BC తీసుకోవాలండి ఇక్కడ. సో మీన్ ప్రపోర్షన్ BC అంటే ఇది వస్తుంది. BC/A వాల్యూ అనేది 8కి ఈక్వల్ అంట. చూడండి దీన్ని ఈక్వల్ చేస్తే మీకు ఏమొస్తుందండి? BC = 64 వస్తుందా? దీనికి ఈక్వల్ చేస్తే BC/A = 8 అంటే BC వాల్యూ 64/A = 8 అంటే A వాల్యూ ఎంత వస్తుంది? 8 వస్తుందా? చూడండి A వాల్యూ 8 అయింది, BC వాల్యూ 64 అయింది. సో నాకు ఆన్సర్ అంతా 2 పవర్లో ఇచ్చినారు కాబట్టి నేను Aని 2/3గా రాసుకోవచ్చు, BCని 2/6గా రాసుకోవచ్చా? ABC అంటే ABC = ఏమొచ్చిందండి? 2/9 వచ్చిందా? ఆప్షన్ ఏ అని మనకు రైట్ ఆన్సర్ అండి. ఇది మీకు క్వాంటిటీకి సంబంధించిన సొల్యూషన్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం రీజనింగ్కి సంబంధించిన సొల్యూషన్ చూద్దాం. ఓకే.